ప్రైజ్ లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మన ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధానంకి వచ్చినామయ్యా. మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మీ సంకల్పం, మీ ఉద్దేశం వారి పట్ల ఏమైందో అది తెలియజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం 15th లెసన్ చూసుకుందాం. యేసు దేవాలయంను శుద్ధీకరించుట, జీసస్ క్లెన్సింగ్ ద టెంపుల్. దీంట్లో కంటత వాక్యము మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనము. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 1 Peter 1st chapter 16th verse. For it is written, be holy because I am holy. మనకి అందరికీ తెలిసిన రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు పస్కా పండుగని ఆచరిస్తారు కదా. పస్కా పండుగ అంటే వారు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని దేవుడు ఏ విధంగా కాపాడారో దానికి సూచన. అంటే ఐగుప్తు ప్రజల్లో ఉన్న వారి కుటుంబంలో ఉన్న మొదటి సంతానము చనిపోయారు కదా. కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న మొదటి సంతానము చనిపోలేదు. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క రక్తం యొక్క గుర్తు వారి యొక్క ద్వారబంధకాలకు ఉన్న కారణం బట్టి సంహార దూత వారిని దాటుకొని వెళ్ళిపోయింది. ఈ విధంగా గొర్రెపిల్లని వధించి వారి యొక్క ద్వారబంధకాలకి రక్తంను పూసిన కారణం బట్టి వారిలో మరణం జరగలేదు. ఆ విధంగా వారు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి చివరికి విడుదల పొందుకొని బయటకు వచ్చేస్తారు. ఈ విధంగా వారు ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారిని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినందుకు ప్రతి సంవత్సరం వారు యెరూషలేంలో ఉన్న మోరియా పర్వతం మీద ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి వారు ప్రతి సంవత్సరము ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క మందిరంలో, ఆ యొక్క దేవాలయంలో పాస్కా పండుగను ఆచరిస్తారు. అక్కడ బలి అర్పణ చేస్తారు. ఈ విధంగా ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరూ పస్కాను ఆచరించడానికి యెరూషలేం వెళ్ళేవారు. అదే సమయంలో ఒకరోజు యేసు కూడా పస్కాను ఆచరించడానికి యెరూషలేంలో ఉన్న దేవాలయం యొద్దకి వెళ్తాడు. యెరూషలేంలో ఉన్న ఆ దేవాలయం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దానికి 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం. మొదటి భాగం పేరు ఆవరణము, రెండవ భాగం పేరు పరిశుద్ధ స్థలము, మూడవ భాగం పేరు అతి పరిశుద్ధ స్థలము. అయితే ఈ యొక్క ఆవరణంలో బలి అర్పణ చేసేవారు. అక్కడ పశువులను తీసుకొని వచ్చి ఆ పస్కాను ఆచరించడానికి గొర్రెపిల్లను కానీ, పావురంను కానీ, లేకపోతే ఎద్దును కానీ బలి అర్పణ చేసేవారు. ఈ ఆవరణంలో ఆ విధంగా జరిగించేవారు. ఇంకా ఎప్పుడైతే యేసయ్య ఆ యెరూషలేం యొక్క ఆవరణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడో అప్పుడు అతను ఆ ఆవరణంలో భయంకరమైన పరిస్థితిని చూస్తాడు. ఆ ఆవరణం మొత్తం ఒక సంతలాగా కనపడుతుంది. సంత అంటే మార్కెట్ కదా. మీరు ఎప్పుడైనా మార్కెట్ చూసారా? ఏ విధంగా ఉంటుంది? అంతా వారు వ్యాపారం చేస్తూ అరుస్తూ ఇంకా బేరమాడుతూ ఉంటారు కదా. అదేవిధంగా ఆ యొక్క ఆవరణంలో అక్కడున్న అన్యులు, అక్కడున్న ప్రజలందరూ వారు బలి అర్పణ కోసము పశువులు కావాలి కదా, ఆ పశువులను అమ్ముతూ లాభం కొరకు బేరమాడుతూ అరుపులు కేకులతోని అక్కడున్న ఆవరణం అంతా నిండిపోయింది. గొర్రెలు, ఇంకా ఎడ్లు, ఇంకా పావురాలతోని ఆ ఆవరణం అంతా నిండిపోయింది. ఇంకా పశువులు ఎక్కడ ఉంటుందో అక్కడ వాసన కూడా, ఇంకా దుర్వాసన, ఇంకా అపవిత్రత అంతా అక్కడ ఉంటుంది కదా. ఆ విధంగా మొత్తము అపవిత్రతతోని అక్కడ నింపబడి ఉంది. తర్వాత అక్కడున్న ప్రజలు రూకలు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, రూకలు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వారు రూకలు మార్చడం అంటే మనీ ఎక్స్చేంజ్ చేయడం, అంటే మనీ చేంజ్ చేసుకోవడం. ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క పస్కా సమయంలో ఎక్కడెక్కడో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ అక్కడికి వస్తారు కాబట్టి వారి యొక్క డబ్బు ఫారిన్ డబ్బు కదా, వారు వేరే దేశం యొక్క డబ్బుని అక్కడ మార్చుకునేవారు. ఈ విధంగా అది కూడా ఆవరణంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదంతా చూసి ఎంతో దుఃఖం అనిపిస్తుంది యేసయ్యకి. అదంతా ఆవరణంలో ఈ విధంగా దేవుని యొక్క దేవాలయంలో ఈ విధంగా వ్యాపారం జరుగుతుందని దేవుడు ఎంతో దుఃఖించాడు. తర్వాత యేసయ్య రోషముతోని ఆయన అక్కడ త్రాళ్ళను తీసుకొని దాన్ని కొరడాగా అల్లి, ఇక్కడ చూడండి, ఒక కొరడాగా అల్లి దాంతోని అక్కడ ఎడ్లను ఇంకా గొర్రెలన్నిటినీ బయటికి త్రోలివేశాడు. తర్వాత అక్కడ రూకలు మారుస్తున్నారు కదా, బల్లల మీద మనీ ఎక్స్చేంజ్ చేస్తున్న వారి యొక్క బల్లల్ని పడద్రోశాడు. తర్వాత ఇంకా అక్కడున్న పావురము అమ్మే వాళ్ళని చూసి
ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇది నా తండ్రి ఇల్లు, ఇది మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చారని దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని మందిరం కదా, దాన్ని అక్కడున్న ప్రజలందరూ వ్యాపారం చేసే ఒక మార్కెట్గా, ఒక సంతగా చేశారని వారితో దేవుడు రోషంతో చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా యేసయ్య దేవాలయంని శుద్ధీకరించాడు. దేవాలయంలో జరుగుతున్న వ్యాపారం అంతటినీ తీసివేశాడు. ఆయనలో ఆ దేవుని యొక్క మందిరంను గూర్చిన భారము, ఆ ఆశను బట్టి ఆయన ఆ దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి కదా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ దేవాలయము పరిశుద్ధంగా ఉండాలని ఆ దేవాలయంని యేసయ్య ఈ విధంగా పరిశుద్ధపరిచాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు ఈ లెసన్లో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. పిల్లలు, మీరు క్రమంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క దేవాలయంకి అంటే మందిరంకి వెళ్తూ ఉంటారు కదా. అయితే ఆ మందిరంని పరిశుద్ధంగా ఉంచడానికి మీరు చూస్తూ ఉంటారు కదా, అది పరిశుద్ధంగా ఉండాలని మీరు ఆశిస్తూ ఉంటారు. అయితే మీరు ఒకవేళ ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ ఎవరైనా పశువులని అంటే గొర్రెల్ని, ఎడ్లని అమ్ముతూ ఉండడం మీరు చూసినట్లయితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎలా మీరు ఫీల్ అవుతారు? ఆ సమయంలో మీరు ఆరాధన స్థలంని ఆటంకపరిచినందుకు, ఇంకా ఆరాధన స్థలంని అశుభ్రంగా అంటే అపవిత్రంగా చేస్తున్నందుకు మీరు కోపగించుకుంటారు కదా, మీలో రోషం వస్తుంది కదా. అయితే దేవాలయములో పరిశుద్ధంగా ఉండాలి కదా, దేవుని మందిరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ విధంగా కంటికి కనబడుతున్న మందిరంలోనే అపవిత్రత ఉంటే, జంతువులు ఉంటే, అపరిశుద్ధత ఉంటే మనము ఆరాధించలేం కదా. అయితే దేవుని వాక్యంలో ఉంది, మనమే దేవుని ఆలయము, నువ్వే దేవుని ఆలయం, నీ హృదయమే దేవుని ఆలయము. అయితే ఆ ఆలయంలో ఆరాధన జరగాలి కదా, అక్కడ దేవుడు ఉండాలి. అయితే కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ హృదయంలో మనకు చూసినట్లయితే అనేక జంతువులు ఉన్నాయి కదా, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వభావం ఉంది. ఆ స్వభావంలో అనేకమైన స్వభావంలో ఆ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. అక్కడ దేవుడు ఉండడు. అంటే గర్వము, నేనే అందంగా ఉన్నాను అందరికంటే, ఇంకా అసూయ, వేరే వాళ్ళని చూసి ఓర్చుకోలేని మనస్సు, ఇంకా ద్వేషము, ఇతరులను చూసి ద్వేషించే మనస్సు, ఇంకా తిండిపోతుతనము, ఇంకా సోమరితనము, ఇంకా నేనే బాగుండాలి, ఎవరైనా ఎలా ఉన్నా పర్లేదనే మనస్తత్వము, ఇంకా ఇతరులకు చెడు మాటలుగా దూషించేవారిగా, ఇంకా ఇతరులను గాయపరిచేవారిగా, వారి మీద కోపము, ద్వేషము పెట్టుకొని అసూయ పడేవారిగా ఉన్నట్లా ఈ విధంగా జంతువులన్నీ మన హృదయంలో ఉన్నట్లు. అయితే అక్కడ దేవుడు ఉండడు కదా, అక్కడ నిజమైన ఆరాధన జరగదు. మనం దేవుణ్ణి మన హృదయంలో నుంచి ఆరాధించాలి. అయితే ఇవన్నీ మన హృదయంలో కలిగి ఉంటే అక్కడ యేసయ్య ఉండడు, ఆ హృదయంలో దేవుని యొక్క ఆరాధన జరగదు. అయితే ఏ విధంగా అయితే దేవుడు ఆలయంలో ఉన్న వ్యాపారం చూసి ఆయన సహించలేదు కదా, దాన్ని శుద్ధీకరించాడు, ఒక కొరడాను అల్లి దాన్ని శుద్ధీకరించాడు. అదేవిధంగా మన హృదయంలో ఉన్న అపవిత్రతను కూడా దేవుడు సహించడు, దాన్ని కూడా శుద్ధీకరించాలని యేసయ్యకి ఇష్టము. అదేవిధంగా మనం కూడా ఆ యేసయ్య మన హృదయాన్ని శుద్ధీకరించడానికి అర్పించుకోవాలి. ఏ విధంగా అయితే ఆ దేవాలయంలో ఉన్న జంతువులన్నింటినీ, అక్కడున్న వాటిని బయటికి త్రోలివేయడానికి ఒక కొరడాని అల్లి దేవుడు త్రోలివేశాడు కదా, అదేవిధంగా ఆయన కూడా మన హృదయంలో ఒక కొరడాని ఉపయోగించాలి. కొరడా అంటే దేవుడు మనల్ని శిక్షించి మనల్ని సరిచేస్తాడు, మనల్ని ఆయన ప్రేమిస్తాడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షించినప్పుడు మనము సరి కావాలి, దానికి లోబడాలి. అప్పుడే మన హృదయంలో ఉన్న అపవిత్రత, ఆ చెడు స్వభావాలు ఉన్నాయి కదా, అవన్నీ పోయి దేవునికి ఇష్టమైన హృదయముగా, దేవుని యొక్క ఆరాధన చేయడానికి ఒక యోగ్యమైన హృదయముగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈ విధంగా దేవుడు మన హృదయంలో ఎప్పుడూ ఆయన కొరడాను ఉపయోగించాలి. అంటే ఆయన ఎల్లప్పుడూ ఆయన మాటల్ని మనం అంగీకరించాలి, ఆయన చెప్తున్న మాటలకి మనం లోబడాలి. ఆయన అనేకుల ద్వారా మనల్ని శిక్షించవచ్చు. కొన్నిసార్లు మీ తల్లిదండ్రుల ద్వారా మనం చెడు పనులు చేసినప్పుడు శిక్షిస్తారు కదా, అప్పుడు మనం దానికి లోబడినప్పుడు మనము సరి అవుతాము. దేవుడు అనేక విధాలుగా మనల్ని శిక్షిస్తాడు. ఆ విధంగా ఆ శిక్షకు మనం లోబడినప్పుడు మనలో ఉన్న చెడు అంతా పోతుంది. అప్పుడు మనం పరిశుద్ధమైన హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించగలం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడమైన దేవుడు మన హృదయంలో ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. ఇక్కడ మీకు అర్థం దానికి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది మన హృదయంతో పోలికగా ఉంది.
మన హృదయం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. ఇంకా ఇక్కడ పాపము, ఇక్కడ జీసస్ యేసు. అయితే మన హృదయంలో పరిశుద్ధంగా ఉన్నప్పుడు యేసయ్య ఉంటాడు, అక్కడ ఆరాధన జరుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మన హృదయంలో పాపము, ద్వేషము, మోసము, ఇంకా స్వార్థము, ఇంకా అనేక రకాలైన పాపాలు మనం చేసినప్పుడు మన హృదయంలో ఏం జరుగుతుంది? మనము ఇతరుల మీద అసూయ, ద్వేషం అవన్నీ కలిగి ఉన్నప్పుడు మన హృదయం ఎలా ఉంది? అపవిత్రంగా మారింది కదా, అపరిశుద్ధంగా ఉంది కదా. ఇక్కడ ఆరాధన జరుగుతుందా? జరగదు. ఇక్కడ యేసయ్య నివాసం చేస్తాడా? చెయ్యడు కదా. అయితే ఇటువంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడడు. ఎటువంటి హృదయాన్ని ఇష్టపడతాడంటే పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు, అక్కడ యేసయ్య నివాసం చేస్తాడు. అయితే ఇటువంటి హృదయాన్ని యేసయ్య పరిశుద్ధపరచాలని ఇష్టపడతాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. ఏ విధంగా అయితే అక్కడ కొరడాలతోని ఆ దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు కదా, అదేవిధంగా మన హృదయంలో కూడా యేసయ్య తన కొరడాని, తన శిక్ష ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఆ యేసయ్య మనల్ని శుద్ధీకరించాలని మనం అర్పించుకున్నప్పుడు, ఆ యేసయ్య మనల్ని శుద్ధీకరించినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మన హృదయము ఇక్కడ చూడండి, మన హృదయం పాపము లేకుండా పరిశుద్ధంగా ఆయనకు నివాస యోగ్యంగా మారుతుంది. ఇక్కడ చూడండి, ఎంతో అపవిత్రమైన హృదయంలో యేసయ్య ఉంటాడా? ఉండడు కదా. అయితే ఎప్పుడైతే యేసయ్యకు మనం అప్పజెప్పుకుంటామో మన హృదయాన్ని, ప్రభువా ఇక మీదట నేను పాపం చేయను, నా హృదయాన్ని పరిశుద్ధపరచని ఎప్పుడైతే యేసయ్యకు అప్పజెప్పుకుంటామో అప్పుడు మన హృదయం చూడండి ఎంత పరిశుద్ధంగా మార్చబడిందో. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో ఆయన పరిశుద్ధతను కోరుతాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడతాడు. ఈ విధంగా మీరు కూడా పరిశుద్ధంగా ఆయనకి ఆరాధనకి యోగ్యమైన హృదయంగా ఉండాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా ఒక తాడుతోని కొరడాను అల్లాలి. ఈ విధంగా అల్లి ఒక పేపర్ మీద అతికించండి. తర్వాత ఇక్కడ దాని కింద తెలుగులో రాసినట్లయితే, దేవుడు దీనిని అంటే ఈ కొరడాను అపవిత్రతకు విరోధంగా ఉపయోగిస్తాడు. ఇంకా ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే, గాడ్ యూజ్ దిస్ అగేన్స్ట్ ద అన్హోలీ అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక లెసన్లో మనం కలుసుకుందాము. ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ని ముగించుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా, మీ సన్నిధి ఇంతవరకు మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రభా. అయ్యా అవును ప్రభా, నాయనా మా హృదయమే మీ దేవాలయం ప్రభా. అయ్యా మా హృదయాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. చిన్న బిడ్డల హృదయంలో ఉన్న పాపము వారు గుర్తించడానికి ప్రభా, వారి హృదయంలో మీరు రండి ప్రభా, మీరు పరిశుద్ధపరచండి, మీరు నివాస యోగ్యంగా వారిని తయారు చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.